నా డ్రైవింగ్ ఫీల్డ్ లో జరిగిన ఒక స్వీట్ మెమరీ మీకు చెప్తాను. సడన్లీ ఆఫ్టర్నూన్ ఒక కాల్ వచ్చింది. ఎమర్జెన్సీగా ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాలి, ఎంత వీలైతే అంత త్వరగా వచ్చేయండి అని కాల్ లో చెప్పారనమాట. నేను మా ఓనర్ కార్ వేసుకుని వెళ్ళిపోయాను. స్టార్ట్ అయ్యి 2-3 కిలోమీటర్లు వచ్చాక ఫ్లైట్ టికెట్స్ ఎమర్జెన్సీగా దొరకలేదండి. వాళ్ళు ఏమన్నారంటే, ఇదే కార్ లో మీరు మమ్మల్ని చెన్నై వరకు డ్రాప్ చేయగలరా అని అన్నారనమాట. నేను అస్సలు ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. ఎందుకు అలా చెప్పానంటే, వాళ్ళ చిన్న బాబుకి హార్ట్ ప్రాబ్లం అనమాట. సడన్లీ లక్కీగా చెన్నై హాస్పిటల్ లో హార్ట్ దొరికిందండి. సో నేను ఇంకా ఏ మాత్రం ప్రిపేర్ అవ్వకుండా డిజైర్ కార్ లో వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. ట్విస్ట్ ఏంటంటే, కార్ కి 2 టైర్స్ బాగలేదు, వెహికల్ ఎక్కడా ఆపలేదండి. ఏ మాత్రం లేట్ అయినా హార్ట్ మిస్ అవుతుందేమో అని భయంతో అప్పటికప్పుడు వెళ్తున్న దారిలోనే 2 స్టెప్నీస్ తీసుకున్నాను అనమాట. 670 కిలోమీటర్స్ అండి, నాన్ స్టాప్ అనమాట. మధ్య మధ్యలో వాళ్ళు ఏమన్నా ఫ్రూట్స్ ఇవ్వడం, అలా తింటూనే డ్రైవ్ చేశాను అనమాట. ఇంకా లాభం లేదని ఒకే ఒక్క ప్లేస్ లాగాము, అది కూడా కొన్ని నిమిషాలేనా. అలా అయితే నైట్ 12:30కి చేరుకున్నామండి. నాన్ స్టాప్ డ్రైవ్ చేశాను కదండి, వాళ్ళు డ్రాప్ చేసి జస్ట్ అలా పడుకున్నాను. తర్వాత నేను లేచేసరికి వాళ్ళు చాలా నవ్వుతూ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. ఈ టైంలో మా డ్రైవర్స్ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, డ్రైవ్ చేసుకొచ్చిన స్ట్రెస్ అంతా ఎగిరిపోతుందండి. అంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట. హ్యాపీనెస్ అస్సలు లేట్ చేయకుండా ఒక్కడనే ఇంటికి బయలుదేరేసానండి.